అందరికీ నమస్కారం. మిత్రులారా, మనం ప్రతి దసరాకు సంక్రాంతికి ఏదో ఒకటి ప్రోడక్ట్ తెస్తూ ఉన్నాం. అంటే రీసెర్చ్ మన R&D డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఏదో చెప్పి ఏదో వచ్చేస్తుంటాయండి. యాక్సిడెంటల్‌గానే బయటపడుతుంటాయి చాలా వరకు. అంత మనం హెయిర్ ఆయిల్ తెచ్చాము, ప్లస్ ఈ బాడీకి సంబంధించిన యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్లు, ఆల్కలైన్ వాటర్లు తెచ్చాము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఇటీవల కొంతమంది అడిగారు, సార్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళైనా ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు కదా, జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకునేదానికి న్యాచురల్ కూడా చేయండి, మేము రెగ్యులర్ వాడుకునేటట్టు ఏమన్నా ఉండొచ్చు కదా అని చెప్పి కొంతమంది కలిసిన వాళ్ళు చెప్తున్నారు. మన మిత్రులు మెసేజ్లు కూడా పెడుతున్నారు. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం మనకు వచ్చిన ఇండికేషన్ ఏంటంటే సోపులు, ప్రతిరోజు సోప్ వాడతాం. అటువంటిది మీరు హెర్బల్ సోప్ చేయొచ్చు కదా. ఎందుకంటే బయట హెర్బ్స్ ఇవి ఆయుర్వేదిక్ అని చెప్పి ఏదో అంత కంపెనీస్ అన్నీ దిగుతున్నాయి. దాంట్లో నేను కూడా ఎంతవరకు హెర్బ్స్ వాడుతున్నారో తెలీదు, అది ఎంతవరకు నమ్మే గ్యారంటీ లేదు. కాబట్టి మీరే ఎలాగో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లోనే ఒక సోప్ లాంటిది ఇస్తే మేము ప్రతిరోజు, అంటే దాంట్లో కండిషన్స్ అలర్జీస్ లాంటివి రాకూడదు. అలాగే సోప్ వల్ల ఆ ఫ్లేవర్స్ వల్ల నర్వస్ సిస్టమ్ రిలాక్స్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, ఆ ఫ్లేవర్స్ వల్ల మైండ్ ప్రశాంతంగా ఉండాలి, బీపీ అనేది పెరగకుండా ఉండాలి, అలాగే స్కిన్ గ్లో రావాలి, స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ లాంటివి రాకూడదు, ప్లస్ దాన్ని వాడడం వల్ల ఉన్నటువంటి గ్లామర్ పోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటివి ఉండేటట్టు చేయొచ్చు కదా. మీరు ఎలాగూ ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి కదా, ఇటువంటి పెయిన్స్ తగ్గడానికి ఏమైనా మిక్స్ చేస్తారని చెప్పి సో చాలా కండిషన్స్ వచ్చాయి. అంటే అన్నీ 100% ప్రతిదానికి జబ్బులన్నిటికీ పనిచేసేటువంటి సోపులు ఎక్కడ ఉండవు, కానీ కొంతవరకు వాళ్ళు సజెషన్ చేసిన దాని ప్రకారం మనం ఒక సోప్ తయారు చేస్తాం. దాన్ని ఆల్రెడీ 90 days నుంచి అది యూసేజ్లో ఉంది, మనం ఇస్తున్నాం. మన ఈ కేశ సంజీవిని హెయిర్ ఆయిల్ తీసుకునేటప్పుడు అదే కౌంటర్లో పెట్టి ఇచ్చాము. మనం ఈ 90 days కదా, 120 days అంటే 6 నెలల నుంచి దీన్ని వాడుతున్నాం మనం ఆల్మోస్ట్ ఆల్. దాంతో రిజల్ట్స్ బాగున్న మళ్ళీ వచ్చి తీసుకెళ్తున్నారు జనాలు, మాకు ఆ సోప్ కావాలి సార్ అని చెప్పి. అంటే వాళ్ళు ఎవరైతే హెయిర్ ఫాల్కి దానికి వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి మా పిల్లలకు కూడా కావాలి, జనరల్ హెల్త్ బాగుందని చెప్పి తీసుకుని వెళ్తున్నారు. సో దట్ ఫీడ్బ్యాక్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బాగుంది. కాబట్టి జనరల్ హెల్త్ కోసము ప్రతి ఒక్కరూ సోపు వాడుకోవచ్చు. దీంట్లో కెమికల్స్ లేవు, మనం కంకణం కట్టుకుంది దానికోసమే. ఎట్టి పరిస్థితుల్లో కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఐటమ్స్ వాడకూడదు. అయితే చేస్తాం, లేకపోతే లేదు. ప్యూర్ హెర్బ్స్ మాత్రమే వాడాలి, అంతే, అంతవరకే. అది వాడుకుంటూ మాత్రమే దీన్ని చేయాలి. దీంట్లో మనకున్నటువంటి సోప్లో తులసి ఉంది, అలాగే ఆల్మండ్ ఆయిల్ వాడాం, ఆలివ్ ఆయిల్ వాడాం, ఆవు పాలు దాని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం, అలాగే వేప, మంజిష్ట, కరక్కాయ, అలాగే దానిమ్మ, పైనాపిల్, వీటి ఎక్స్ట్రాక్ట్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాక్ట్స్ తీసి వాటి నిజ రసాలు మాత్రమే వాడాం మనం. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే వస్తుందో దాన్ని కొంచెం కొంచెం డైల్యూట్ చేసుకుంటూ 1:30, ఒకదాన్ని 1:30 చేయాలి, ఒకదాన్ని 1:1 చేయాలి డైల్యూషన్. అలా చేసుకుంటూ మళ్ళీ ఈ కాంబినేషన్ దేనికంటే అది మళ్ళీ సోప్ లెక్క కావాలి కొంచెం. అంటే ఇటువంటివి చేసుకుంటూ మనం దాన్ని ఒక హెల్త్ బార్ లెక్క తయారు చేసాం మనం. సో దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల ముందు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటే హెల్త్ మెయింటైన్ అవుతుంది, అలర్జీస్ రాకుండా ఉంటాయి, ర్యాషెస్ ఉంటే తగ్గుతాయి, మచ్చలు ఉంటే తగ్గుతాయి, ఆ ఫ్లేవర్స్ వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ లాంటి ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది. అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టు చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇది 5 grades, 5 steps మనం మార్చుకుంటూ వచ్చి ఫైనల్గా మనం తయారు చేసాం ఈ సోప్. దీన్ని ఎవరైనా వాడుకో. సౌందర్యవర్ధిని, సంజీవిని వాళ్ళది సౌందర్యవర్ధిని సోప్. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. పొరపాటున మీరు చేసుకునేటప్పుడు తలకి తగిలిన నో ప్రాబ్లం,
అక్కడ డాండ్రఫ్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ అది కూడా తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే మనము ఈ కేశ సంజీవిని ఆయిల్లో వాడేటు కొన్ని ఇంగ్రీడియంట్ దీంట్లో కూడా మిక్స్ అయి ఉన్నాయి. మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. వాడి ప్రతిరోజు అంటే ఆరోగ్యం పోయిన తర్వాత వాడుకోవడం అంటే ఆరోగ్యం పోకుండా చూసుకోవడానికి కూడా క్యూరేటివ్ అండ్ ప్రివెంటివ్ రెండింటికి పనిచేయాలి కదా. అందుకోసం అని చెప్పి ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ధైర్యంగా వాడుకునేటువంటి ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మిత్రులారా. కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాడి చూద్దాం అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే ఒక ఇబ్బంది అయితే మీకు ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మనం లార్జ్ ప్రొడక్షన్ మన దగ్గర ఉండదు, కొంచెం కొంచెమే మనకు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు పే చేయగానే ఏదో అమెజాన్ వాడు పంపించినట్టు లేకపోతే ఇంకా వేరే ఫ్లిప్కార్ట్ వాడు పంపించినట్టు 24 గంటలు రావడం అలా ఉండదు. టైం పడుతుంది, మనకు కొంచెం ఓపిక ఉండాలి. 1 వీక్ ఆర్ 10 days టైం పెట్టుకోండి. ఓకే, స్టాక్ వస్తూ కొంచెం కొంచెం వస్తుంటుంది, దాన్ని పంపిస్తాం మేము. కొంచెం ఓపికగా ఉండాలి. అసలు ఓపిక ఉండదు జనాలు. కొంతమంది అయితే మేము డబ్బులు పంపించాను రాలేదేంటి, ఇది ఫ్రాడా, మీదంతా ఏందేందో పెడుతుంటారు వాళ్ళు. సరే, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ముందే చెప్తున్నాం మేము. ఓపికగా ఉంటే ఒకటేసారి తెచ్చుకోండి. ఒక 5-6 తెప్పించేసుకొని చూసుకోగలిగితే మీకు పనిచేస్తుంది. వచ్చిన రిజల్ట్స్ మీరు పెట్టండి, ఎలా ఉంటాయనేది ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది. సరేనా? మీరు సంజీవిని నమ్ముతారు కదా, అయితే ఏమాత్రం భయపడకుండా సోపు వాడుకోవచ్చు. మీకు ఆల్రెడీ కలుస్తుంటారేమో చూడండి. కేశ సంజీవిని ఆయిల్తో పాటు ఈ సోపులు కూడా కొంతమంది కొనుక్కొని పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా కలిస్తే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి మీరు. సరేనా? దీంట్లో కూడా మారుతూ ఉంటుంది సీజన్ను బట్టి. ఎండాకాలం, అలాగే వర్షాకాలము, చలికాలం 3 సీజన్లను బట్టి దాంట్లో ఇంగ్రీడియంట్స్ మారుస్తాం మేము. ఏ సీజన్కైనా సరే మీకు అది యాప్ట్గా ఉండాలి. ఎటువంటి దాని క్వాలిటీ తగ్గొద్దు, దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ మారవద్దు. అది మా టార్గెట్ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నేను ధైర్యంగా వాడవచ్చు. సరేనా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.